యమ్మీ క్యారెట్ హల్వా చేసుకుందామా? సో ఈ రోజు అయితే క్యారెట్ హల్వా చేసుకుంటున్నాం మేము. దానికోసం ఒక 5 గ్రేటెడ్ క్యారెట్, కిష్మిష్, కాజు, సో నార్మల్ మిల్క్ కాకుండా ఇట్లా ఆల్మండ్ మిల్క్ అయితే తీసుకుంటున్నాము. అండ్ 5 స్పూన్స్ ఆఫ్ షుగర్. ఇట్లా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని రెడ్గా ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి గీలో. ఇంకా అదే మిగిలిన గీలో ఇట్లా గ్రేటెడ్ క్యారెట్ అయితే తీసుకుంటున్నాము. హాఫ్గా రోస్ట్ చేస్తున్నాం మేము. ప్యాన్ చిన్నది తీసుకున్నాం కాబట్టి. అండ్ మొత్తం రోస్ట్ చేసుకున్న తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం షుగర్ మెల్ట్ అవ్వగానే మనం తీసుకున్న మిల్క్ అయితే వేసుకుంటున్నాం అనమాట. ఆ మిల్క్లో మంచిగా క్యారెట్ అయితే ఉడకాలన్నమాట. మంచిగా ఇట్లా బాయిల్ అయ్యి కుక్ అయిన తర్వాత రా స్మెల్ అంతా పోయిన తర్వాత మంచి స్మెల్ కోసం దీంట్లో మనం అయితే 2 pinches ఇలైచీ పౌడర్ అయితే వేసుకోవాలి. మేము ఇట్లా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం ఇలైచీ పౌడర్. ఇలా మిల్క్ అంతా ఇనికిపోయి ఇట్లా దగ్గరకు వచ్చేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మనము. సో దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి పైనుంచి. మిల్క్ అంతా వెళ్ళిపోయిన తర్వాత తీసుకున్న తర్వాత ఒక బౌల్లో డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మన యమ్మీ క్యారెట్ హల్వా రెడీ.